తెలుగు రాష్ట్రాల్లో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు కన్నుల పండుగగా ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఆదివారం నాడు వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని వంశపారంపర్య ధర్మకర్తలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన శెట్టిసర్ల విజయరామరాజు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామి ఆలయం నుంచి బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి విగ్రహాలను ఊరేగింపుగా మేళ తాళాలతో రథంపైకి తీసుకువచ్చారు. అనంతరం రథాన్ని గుండిచా మండపం వద్దకు తీసుకువెళ్లారు. 9 రోజుల పాటు ఈ రథయాత్ర మహోత్సవం జరుగుతుందని ఆ ఆలయ ప్రధాన అర్చకుడు గిరిధర పాత్ర తెలిపారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖ నగరాల్లో కూడా రథయాత్ర మహోత్సవాలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి ఏర్పాటు చేసిన రథంపైకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో భక్తుల ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరం సంస్థానాధీశులు పూసపాటి అశోక్ గజపతిరాజు తనయ, శాసనసభ్యురాలైన పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివారం నాడు ఆమె మహిళా భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అలాగే హిరమండలం, పార్వతీపురం, శ్రీకాకుళం కేంద్రాలలో కూడా రథయాత్ర మహోత్సవాలను నిర్వహించారు. ప్రకాష్, స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Like, share, subscribe our channel.